అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ పక్షంగా నేను మీకు ఒక ముఖ్య విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ప్రీతమ కూటమి ప్రభుత్వ పెద్దలారా, ఈరోజు అతివృష్టి అనావృష్టి వల్ల రాష్ట్ర రైతాంగం అంతా కూడా లబోదిబోం అంటూ మరి ఇప్పటికి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, మరి తొలకరి జల్లు కూర్చేటప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడాను అనేక విధాలుగా అనేక రంగాలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పంటలు అతలాకుతలమైపోయి చాలా నష్టం జరిగింది. వాటి మీద వెంటనే ప్రభుత్వాన్ని రైతుల వద్దకి ఇప్పుడు పంపించండి. గతంలో యూరియా దొరకనప్పుడు రకరకాలైనటువంటి ప్రణాళికలు వేసి రైతుల దగ్గరికి వెళ్ళండి, రైతుల పొలాల్లోకి వెళ్ళండి, పొలాల్లోకి వెళ్ళి మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని పరిశీలన చేసుకొని రమ్మని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి, మొట్టమొదటగా పత్తి వేశారు. పత్తి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతాన్ని దాపరించింది. ప్రతిరోజు కురుస్తున్నటువంటి వర్షాలకు కారణంగా పత్తి సర్వనాశనమైంది. సరే, పత్తి ఏదో జరుగుతుంది, సరే ఉన్నకాడికి ఏదో చేతికి అందుకొస్తుందన్న సందర్భంలో మరింత తుఫానులు, భారీ వర్షాల వల్ల పూర్తిగా నేలమట్టమవుతానే ఉన్నాయి. మరి ఆ సందర్భంలో వరి నాట్లు వేశారు. వరి నాట్లలో అవసరమైనటువంటి ఎరువులు దొరక్క రైతులందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్న సందర్భంలో ఆ వరి పంటలు కూడా కనీసం మరి పంటలు ఉత్పత్తి చేసుకోవడానికి సరైనటువంటి దిగుమతులు రాక పంటను అభివృద్ధి చేసుకోలేక ఒకవైపు నుంచి నష్టపోయారు. ఇప్పటికే రాష్ట్ర రైతాంగం అంతా అన్ని పంటలు కూడా సర్వనాశనం అయ్యి, ఒకవైపు నుంచి మొక్కజొన్న, పత్తి, మరి మిరప, మరి అలాగే వరిసేలు కూడా చాలా నేలమట్టమైపోయి మీరు ఇప్పటికే మనసు ఒకవైపు ఈ పెట్టుబడుల పేరుతో ఆస్ట్రేలియా కుక్కలు, దుబాయ్ కుక్కలు, మరి మిగతా ఉన్నటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఎంతసేపు ఎక్కడో కుర్చీలో కూర్చొని ఆయన పంచాయతీరాజ్ శాఖలతో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎలాగున్నదంటే దిక్కుమాలి పిల్లలాగా రైతులందరూ కూడాను ప్రభుత్వం ఎప్పుడు ఏ విధంగా ఆదుకుంటుందో అని చెప్పేసుకుని 4 దిక్కుల ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి పత్తి ఎలాగైతే ఉన్నా మీరు ప్రభుత్వం ఏదైతే రేటు నిర్ణయించిందో ఆ రేటుకి కొనుగోలు చేయాలి. దాన్ని ఎంపిక చేసి ఇది నాసిరకమని లేకపోతే బాగోలేదని చెప్పేసి రైతులకు బాధ పెట్టకుండా ఆ పత్తి కొనుగోలు ప్రభుత్వమే డైరెక్ట్గా చేసి రైతులను